సాగర్, నర్మద ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ధీరజ్, ప్రేమ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. రే, ఏంట్రా ఇది? నాన్న మొన్నే అమూల్య చేసిన పనికి ఇంకా అలా తట్టుకోలేక కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇలా చేస్తే నాన్న ఏమైపోతాడ్రా? ఒక్కసారి ఆలోచించావా? నువ్వు ఇలా చేసావు అంటే నాన్న చాలా తట్టుకోలేకపోతున్నాడురా. నాన్న ప్రాణాల మీదకే వస్తుందిరా. దయచేసి మా మాట కాదనుకున్నా మాతో రారా అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ సాగర్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. దాంతో నర్మద కూడా, అవును సాగర్, మీ నాన్నగారి ప్రాణాల మీదకి వస్తుందని చెప్పినా సరే నువ్వు వినటం లేదు కదా, ఎందుకు నువ్వు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు సాగర్, మనం వెళ్ళిపోదామని చెప్పి నర్మద కూడా అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే ప్రేమ కూడా, అవును బావగారు, మీరు మాతోనే రండి బావగారు, లేదంటే మామయ్య గారు ఏమవుతారో ఏంటో మాకు భయంగా ఉంది అని చెప్పి ప్రేమ అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. పదరా మాతో పాటు ఇంటికి రా అని చెప్పి అంటాడు. దాంతో సాగర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక నర్మద అయితే సాగర్ని దగ్గరుండి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా తీసుకుని వెళ్తూ ఉండగా ఇంతలో సాగర్ మాత్రం అలా వాళ్ళతోనే వెళ్తూ ఉంటాడు. అలా వాళ్ళైతే మళ్ళీ కలిసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళైతే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా ధీరజ్, ప్రేమ అయితే ఎలాగైనా సరే అక్కడ ఏ గొడవ వచ్చినా సరే మేమే చూసుకోవాలి, ఏ గొడవలు రాకుండా నాన్నని కాపాడుకోవాలి అని చెప్పి ప్రేమ, ధీరజ్ ఆలోచిస్తూ ఉంటారు.